మన తాడేపల్లిగూడెం పట్టణం సీతారాంపేట కొబ్బరి తోటలో వేయించేసి ఉన్న శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారి 43వ వార్షికోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమైనాయి. మరి ఈరోజు అమ్మవారికి ఉదయం వేకోజామునే మంగళస్నానం, సుప్రభాత సేవ, మరి వివిధ రకాల పూజా కార్యక్రమాలతో అమ్మవారికి మేలుకొలుపు జరిపి విశేష అలంకరణతో అమ్మవారికి ఈరోజు మరి అలంకరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరి భక్తులందరూ వీక్షించి అమ్మవారి ఆశీస్సులు ఉదయం నుంచి కూడా వందలాదిగా భక్తులు వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొంది తరించారు. మరి సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమంగా, ఆధ్యాత్మిక కార్యక్రమంగా ఈ లలిత సహస్రనామ కార్యక్రమాన్ని అమ్మవారి సన్నిధిలో పుంతల ముసలమ్మ ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలుస్తూ, మరి ప్రతిరోజు తాడేపల్లిగూడెం కార్యక్రమం పట్టణంలో ఈ అమ్మవారి సన్నిధిలో జరిగే కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నగరంలోని ప్రముఖుల్ని పిలవడం, ఈరోజు మరి మిత్రులు నాతో పాటు చదువుకున్న సహచర స్టూడెంట్స్ 1979 బ్యాచ్, 80 బ్యాచ్ వచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే మిత్రులు ప్రసాద్ గారు, లలిత హాస్పిటల్స్ అధినేత లక్ష్మీ నరసింహ గారు, రిటైర్డ్ ఎంఈఓ గారు, గాజుల మురళీకృష్ణ గారు తదితరులు అందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులను మాట్లాడవలసిందిగా, మరి ఈ కార్యక్రమాలు 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు అమ్మవారి సన్నిధిలో జరుగుతాయని, 5వ తేదీన ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని, 10వ తేదీ అమ్మవారి సన్నిధిలో అన్న సమారాధన కార్యక్రమం ఉంటుందని తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని భక్తులు విశేషంగా వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను. శ్రీ శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారి గుడి, సీతారాంపేట అండ్ కొబ్బరి తోట. ఇది 43వ సంవత్సరంగా ఇక్కడ చేయడం చాలా విశేషం. ఎందుకంటే 43 సంవత్సరాల నుంచి మా బాల్యావస్థ అంతా ఇక్కడే జరిగింది. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాం. ఈయన రాజాదినాథ్ గారు ఇక్కడ ముందు పెద్దగా ఉండి గుడిని ఇంత డెవలప్ చేయడానికి చేసినందుకు ఆయనకి ముందుగా కృతజ్ఞతలు తెలుస్తున్నాం. వాళ్ళ బృందానికి కూడా, వాళ్ళ ఫ్రెండ్స్ బృందానికి కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం, ఒక కార్యక్రమం చేయాలంటే వ్యవస్థని నడపడం ఎంతో కష్టమో అంత కత్తి మీద సాన్లాగా చేయవలసి వస్తుంది. అందువల్ల రాజాదినాథ్ గారికి ముందుగా ఈ కార్యక్రమం ఇంత బాగా చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్తూ, ఈ పుంతల ముసలమ్మ కార్యక్రమం 5 రోజుల కార్యక్రమం ఇది. ఈ 5 రోజుల తర్వాత అఖండ సమారాధన ఉంటుంది. అది కూడా చాలా భారీగా, అతి భారీగా చేస్తున్నారు వాళ్ళు. అందువల్ల చాలా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఈ భక్తులందరూ, తాడేపల్లిగూడెం భక్తులందరూ కూడా ఈ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాద సేకరించగా కోరుచున్నాం. పుంతల ముసలమ్మ 43 సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 1వ తారీఖున జరగడం అనేటువంటిది చాలా సంతోషం. అందరికీ సుఖశాంతులతో, అందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి రాజా త్రినాథ్, మాకు 79, 80 బ్యాచ్ జడ్పీ హై స్కూల్లో మేము వాళ్ళతో, మనం రాజా త్రినాథ్తో కలిసి చదువుకున్నాం. యాక్చువల్గా అది అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని చాలా కట్టుదిట్టంగా, ఇంత పకడ్బందీగా చేసినందుకు చాలా సంతోషం. ఇక్కడికి విచ్చేసినటువంటి పుంతల ముసలమ్మ అనేటువంటిది ఉంది అనేటువంటిది నాకు ఇప్పుడు దాకా తెలియదు. ఇదే రావటం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులకి, వాళ్ళందరికీ కూడా ఈ 5 రోజుల కార్యక్రమాలు వీక్షించి తల్లి దీవెనలు తీసుకుని 10వ తారీఖున అన్న సమారాధన కూడా అందరూ పార్టిసిపేట్ చేసి ఆ దేవి యొక్క దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలతోటి ముగిస్తున్నాను. ఈరోజు కొబ్బరి తోటలో ఉన్నటువంటి మహాతల్లి అయినటువంటి పుంతలమ్మ ముసలమ్మ గారి యొక్క 43వ వార్షికోత్సవాన్ని మరి ఇక్కడ యువ ఫ్రెండ్స్ సర్కిల్ మరియు దానికి అధ్యక్షులు అయినటువంటి రాజా త్రినాథ్ గారు వారి యొక్క నేతృత్వంలో ఈ మహోత్సవాలని చాలా ఘనంగా జరుగుతుంది. ఈ పుంతల ముసలమ్మ తల్లి పురాతనమైన తల్లి అని చెప్పేసి నేను విన్నాను.
ఆ తల్లిని ఏ కోరికలు అయితే కోరుకుంటారో అవన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పేసి వినడం జరిగింది. ఈ మహాతల్లి మరి 43 సంవత్సరాల నుంచి వీళ్ళందరి చేత ఈ సేవలు చేయించుకుంటుందంటే ఎంతో గొప్ప తల్లి అయితే కానీ వీళ్ళకి ఆ సేవలు చేయలేరు. మరి రాజా త్రినాథ్ గారి యొక్క ఆధ్వర్యంలో, వాళ్ళ యువ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 43 సంవత్సరాల నుంచి ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఓం శ్రీమాత్రే నమః. జై పొంతల ముసలమ్మ తల్లి. శ్రీ పొంతల ముసలమ్మ తల్లి అమ్మవారి మహోత్సవాలు ఈరోజు మొదల్లో భాగంగా ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి సంవత్సరం ఎంతో అత్యంత వైభవంగా 43 సంవత్సరాలుగా దిగ్విజయంగా ఏర్పాటు చేస్తున్న మా బాబాయ్ రాజా త్రినాథ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రతిరోజు 5 రోజుల్లో భాగంగా ఒక ముఖ్య నాయకులుగా ఈ యొక్క కార్యక్రమం రావడం మాకు ఒక ఆనవాయితీ, రోజుకు ఒకరు చెప్పని. అందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ స్టేట్ అధ్యక్షులైనటువంటి స్టేట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి మా మిత్రులు, మా సోదరులు, మా శ్రేయోభిలాషి మారేడు బాబ్జీ గారు ఈ యొక్క కార్యక్రమానికి రావడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు ఎవరైతే పొందుతారో వారికి సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలతో ఫస్ట్ వారు చేసే పనులు దివ్యంగా ముందుకెళ్తాయని ఒక మాకు ముఖ్యమైన నమ్మకం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బాబ్జీ గారిని మాట్లాడుతుందిగా కోరుచున్నాం. దైవం టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఈ కొబ్బరితోట పరిసర ప్రాంతాల్లో తాడేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు 43 సంవత్సరాల నుంచి సుమారు పొంతల ముసలమ్మ అమ్మవారిని నిలబెడతాం. అమ్మవారి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున చేయడం రాజా త్రినాథ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఒకటే ఆలోచించేయండి, ఇప్పుడున్న యువత కూడా ఈవేళ ఇంత వైభోగం జరుగుతుంది, వీళ్ళందరూ వచ్చి ఎంతోమంది ముత్తైదులు, మహిళలు, ప్రజలు, ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అమ్మవారికి పూజలు కానీ ఈ అష్టోత్తర స్తోత్రాలు కానీ చదివే అవకాశం కలిగిందంటే 43 సంవత్సరాల క్రితం యువకుడిగా ఉన్న పిన్న వయసులోనే రాజా త్రినాథ్ గారికి అమ్మవారిని మీద అభిమానంతోనూ దైవం మీద ఉన్న ప్రేమతోనూ దేవుని గుర్తించి ఆ రోజు నిలబెడతాం జరిగిందంటే ఆయన్ని గొప్పతనాన్ని కూడా మనందరం మెచ్చుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ఆహ్వానించినందుకు, ఎందుకంటే ఈ అమ్మవారు ఉందనే కదా ఇక్కడ నన్ను పిలిచారు, నన్ను ఆహ్వానించినందుకు ఆ కమిటీ పెద్దలకు, ఆ కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ భగవంతుని ఆశీస్సులు, పొంతల ముసలమ్మ అమ్మవారి ఆశీస్సులు కొత్త సంవత్సరంలో కూడా అందరికీ, ఈ పేటలో ఉన్నవారికి, అమ్మవారు నమ్ముకున్న వారికి, అలాగే తాడేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆరోగ్యాలు ఇచ్చి మా అందరికీ మంచి జరగాలని, చిన్న పెద్ద వ్యాపారస్తులు కూడా అందరూ బాగుండాలని కోరి ప్రార్థిస్తున్నాను.